హాయ్ అండి. వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం ముందుగా. అండ్ వీడియోలోకెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ ఒక్క సబ్స్క్రిప్షనే నాకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది అండ్ చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో, ఈరోజు వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదే నా చిన్న కన్సర్న్. ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో, ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్‌గా న్యూస్ స్ప్రెడ్ అయితున్న తీన్మార్ మల్లన్న అదే బీసీల తరపున పోరాడుతున్న ఆ విషయం గురించి కొంచెం ఆరా తీసి చూస్తే అది ఓన్లీ బీసీల పర్స్పెక్టివ్ అనే కాదు నా ఒపీనియను. యావత్ తెలంగాణలో ఉంటున్న రకరకాల కులాల వాళ్ళకి కూడా వర్తిస్తుంది. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గురించి అది జనాలకు కూడా తెలిస్తే బావుంటుంది మేబీ. ఎందుకు మనం తెలుసుకోవాలి అనే విషయం మీద ఇంపార్టెన్స్ అనేది చెప్తాను నీకు తప్పకుండా. సో, ఇదే విషయం. విషయం ఏంటిదంటే క్యాస్ట్ సెన్సిక్స్ అంటే ఆ కులాల్లో ఎంత అంటే ఈ ప్రాంతంలో సపోజ్ తెలంగాణ స్టేట్‌లో ఎన్ని కులాల వారు ఉంటారు. ఆ కులాల వారిలో ఎంతెంత పర్సెంటేజ్ ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు. దాన్ని క్యాస్ట్ సెన్సిక్స్ అన్నాడు. అదే కులగణన అంటారు. అంటే ఆ కులాల్లో ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి రాజ్యాంగం పట్ల ఎంత పర్సెంటేజ్ వాళ్ళకెళ్ళాలి. అదే మేబీ ఎలక్షన్‌లో నిలబడే సీట్లైనా ఉండొచ్చు. లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే పోస్టుల వారీవైనా ఉండొచ్చు. వాళ్ళకి ఎంత సీట్లు కేటాయించాలనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది రాజ్యాంగంలో. సో, దాని గురించే అండ్ ఈవెన్ తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీల గురించి కొట్లాడేది కూడా దీని గురించే. కొట్లాడేది ఇన్ ద సెన్స్ తను మాట్లాడే విధానం బీసీల గురించి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలంగాణలో బీసీలు ఉన్నారనేది తన వ్యక్తిత్వ భావం. అందుకోసమే బీసీల గురించి ఇంత పర్సెంటేజ్ ఉన్నారు. కానీ వాళ్ళకు రావాల్సిన వాటా రావట్లేదు. అది కులాల్లో అది ఏం రాజకీయంలో అయినా ఉండొచ్చు. లేకపోతే గవర్నమెంట్ అదే జాబ్‌లో పర్పస్‌లో అయినా ఉండొచ్చు. అది రావట్లేదనేది తన ఆవేదన. అండ్ నా ఒపీనియన్ తీన్మార్ మల్లన్న మాట్లాడాల్సిన విషయం ఏంటిదంటే, తీన్మార్ మల్లన్న అనే కాదు ఏ పార్టీ అంటే లోకల్ బాడీ నుంచి వచ్చే ఏ పార్టీ అధికారం అంటే ఏ పబ్లిక్ పర్సన్ అయినా సరే. నేను చెప్పే విషయం ఏందంటే, లోకల్ బాడీ ఎలక్షన్‌కి మెజారిటీ ఆఫ్ ది పవర్ వచ్చేదే ఈ కాస్ట్ సెన్సిక్స్ నుంచే. అంటే లోకల్ బాడీకి ఎమ్మెల్యేలకైనా, ఎంపీలకైనా వీళ్ళు ఇది బీసీలు గానీ, ఎస్టీలు గానీ వీళ్ళు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఎదిగి అంటే వాళ్ళు ముందుకొచ్చి నిలబడి గెలిచేది. సో, ఇదే నా ఒపీనియను. అండ్ నా ఒపీనియన్ ఏందంటే ఈ కులాల వారీగా చూసుకుంటే ఏ కులాల్లో ఎంతెంత మంది ఉన్నారు. ఆ కులాల వారికి ఎన్ని సీట్లు వస్తాయని అది రాజ్యాంగం పరంగా అండ్ ఎన్ని జాబ్‌ల వర్షన్‌లో చూసుకుంటే ఎన్ని జాబ్‌లు కేటాయిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలండి. ఎందుకంటే చాలా వరకు చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో. ఇప్పుడు ప్రెజెంట్ రూల్ చేస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడే కావాలంటే మీరే చూడండి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అన్ని రెడ్డిస్ వాళ్ళకే ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా రెడ్డిస్ పరిపాలనలో ఉంది. సో, అది కరెక్ట్ కాదు నా ఒపీనియన్ అయితే. ఖచ్చితంగా బలుగు బలహీన బలుగు బలహీనల అంటే క్యాస్ట్ వాళ్ళకి కూడా ఉండాలి. అంటే వెనకబడిన ప్రాంతాల్లో వెనకబడి ఉన్న క్యాస్ట్‌లో కూడా వాళ్ళకి కూడా అవకాశం రావాలి. అండ్ ఇప్పుడు రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి చాలా ఇంపార్టెంటు. అండ్ వాళ్ళలో కూడా బలుగుబడిన వాళ్ళకు రావాలని అండ్ పెద్ద పెద్ద పదవులని రెడ్డిస్ వాళ్ళే ఇప్పుడున్న పార్టీలో అయితే రెడ్డిస్ వాళ్ళే ఉన్నారు. సో, ఇది జరగడం అన్యాయకరం. అంటే గడుస్తున్న గత కొద్ది సంవత్సరాల కాలంగా చూసుకుంటే పైన ఉన్న ఏదైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే రూల్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని కొంచెం జనాలు ఆలోచించి మీరు డెసిషన్ అంటే అన్ని కులాల వారీగా అలర్ట్ అయితే బావుంటుంది. అండ్ మీరేమనుకుంటున్నారో చూసి ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో క్యాస్ట్ వైస్‌గా ఎంతవరకు మనకు బెనిఫిట్ జరుగుతుందని అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఒపీనియన్ ఒకటేనండి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ క్యాస్ట్‌లో ఉండే పర్సెంటేజ్ ఎంతుంది, ఆ క్యాస్ట్ వాళ్ళకి రావాల్సిన వాటా ఎంత ఖచ్చితంగా వచ్చి తీరాలి. అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏ గవర్నమెంట్ అయినా అధికారంలో ఉండొచ్చు. ఖచ్చితంగా వచ్చి తీరాలి. తీన్మార్ మల్లన్న గారు మాట్లాడాల్సిన ఒకే ఒక అంశం ఏందంటే, ఒక్క బీసీ క్యాస్ట్ అనే కాదు. చాలా క్యాస్ట్‌లు ఉన్నాయి. ఎస్టీలో ఉన్నాయి, ఎస్సీలో ఉన్నాయి, ఓబీసీలో ఉన్నాయి. ఇలా ఎన్నో కాస్ట్‌లో వెనకబడిన వాళ్ళు నేననేది. ముఖ్యంగా వెనకబడిన వాళ్ళ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం ఇప్పుడు మేబీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళకి క్యాడర్ కలిగించినా గానీ అంటే పొజిషన్స్ ఉన్నా గానీ పూర్తి స్థాయిలో మాత్రం జరగట్లేదు. అమలు జరగట్లేదు. అది సీట్లలో గానీ లేకపోతే రాజకీయ పరంగా అయినా ఉండొచ్చు. లేకపోతే జాబుల పరంగా అయినా ఉండొచ్చు. అస్సలు జరగట్లేదు. పూర్తిగా అసలు జరగట్లేదు. సో, ఇలాంటి వాటికి కూడా మాట్లాడితే బావుంటుంది. అండ్ ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సెక్స్ జరిగితే మాత్రం అన్ని కులాల వారీగా జరగాలి. ఓన్లీ బీసీలకే కాదు. అన్ని కులాల వారికి ఇన్ ద సెన్స్ ఎంతవరకు ఆ వాటా ఎళ్తుంది. నిజంగా ఎస్టీ వాళ్ళకి కూడా మేలు జరుగుతుందా? ఎస్సీ వాళ్ళకి కూడా మేలు జరుగుతుందా? అనే విషయాన్ని ఖచ్చితంగా పరీక్షించి తీరాలి గవర్నమెంటు. ఇదే నా
ముఖ్యమైన సందేహం అండి. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఇది నా వరకైతే చాలా ఈ విలువైన ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేను. అండ్ నా కంటెంట్ గనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా సపోర్ట్ నాకు తప్పకుండా అందిస్తారని అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.